పిజ్జా, బర్గర్, బిర్యానీ ఇవేనా? కాదు కదా! కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి మన వైజాగ్ వచ్చేసింది శ్రీపదం అండి. అవునండి. ప్రశాంతమైన వాతావరణంలో లోపలికి అడుగు పెడుతూనే వినాయకుడు మనకి స్వాగతం చెప్తారు. లోపలికి మీరు అడుగు పెట్టారా అంతే. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆంబియన్స్ అయితే చాలా చాలా టాప్ నాచ్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం అంతా కూడా. అంతేకాదు వాల్ మొత్తం కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే మనకి కనిపిస్తారు. ఇక్కడ తింటున్నంతసేపు వెనక నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇంత హాయిగా ఉంటుందా తినడం అని అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగని చెప్పేసి టేస్ట్కి వచ్చేసరికి అబ్బబ్బబ్బ చాలా బాగుంటాయండి. మార్నింగ్ సెక్షన్ అయితే ఓన్లీ టిఫిన్ సెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మినీ మీల్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఈవినింగ్ సెక్షన్ కూడా స్నాక్స్ కూడా పెట్టారు. సో మీరు హ్యాపీగా తినచ్చు. మనకి ఇచ్చే ప్రతి ప్రెజెన్స్ కూడా చాలా నచ్చిందండి. అంతేకాదు ఇక్కడ మనకి ఓన్లీ టిఫిన్ సెక్షన్సే ఉండేవి. ఇప్పటి నుంచి కూడా ఆఫ్టర్నూన్ మినీ మీల్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఈవినింగ్ కూడా మంచి కాఫీతో మంచి టిఫిన్ చేస్తే అస్సలు ఏముంటుంది కదా. పూరి అయితే నాకు చాలా 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 నచ్చింది. అంతేకాదు పెసరట్టు కూడా నాకు చాలా నచ్చింది. పునుగులు అయితే అస్సలు ఇంకా అదిరిపోయాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం వదలం కదా. కాఫీతో ఎండ్ చేశాను. చాలా బాగుందండి. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే శ్రీపదం. విఐపి రోడ్ ఆసిల్మెట్ట విశాఖపట్నంలో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి శ్రీపదం. మీ